డిజిటల్ మహిళ అనేది మన కళల సహకారానికి సారథి. అది ఎలా అంటే మన చిన్నతనంలో అనేక కళలు కని ఉంటాం. ఇది చేయాలి, అది చేయాలని. కానీ చాలా కారణాల వల్ల మనం మధ్యలోనే వాటిని ఆపేసుకున్నాం. కానీ ఇప్పుడు డిజిటల్ మహిళ అనే ప్లాట్ఫామ్ ద్వారా డాక్టర్ అశ్లేష మేడం మన కోసం మన ముందుకు తీసుకొచ్చారనమాట. ఎంతో మంది కళలను సాకారం చేస్తున్నారు. డిజిటల్ మహిళ యొక్క మోటో ఏంటంటే శక్తి, సంపద, స్వేచ్ఛ. ఫస్ట్ శక్తి, మనం ఏం చేయగలుగుతామో దాన్ని బయటికి తెస్తారనమాట. కొంతమంది భయంతో అమ్మ మేము చేయగలమా చేయలేమా ఏమనుకుంటారో అని భయంతో ఆపేస్తాం. అసలు మనం ఒక వాట్సాప్ డీపీ కూడా పెట్టుకునే వాళ్ళం ఈరోజు సోషల్ మీడియా ఛాలెంజ్ చేసి ఆన్లైన్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకుంటాం అనమాట. అలాగా శక్తి తర్వాత సంపద. సంపద వస్తే మనకి ఆటోమేటిక్గా స్వేచ్ఛ వస్తుంది. స్వేచ్ఛ అంటే వేరే ఏం కాదండి, మన యొక్క ఐడెంటిటీని అందరికీ తెలియజేస్తుంది అనమాట ఈ డిజిటల్ మహిళా ప్లాట్ఫామ్. అలాగే డిజిటల్ మహిళ యొక్క సంఘం ఇదైతే చాలా బాగుందండి. ఆన్లైనే కాకుండా ఆఫ్లైన్ నుంచి కూడా మనం ఒకరికొకరు సహకరించుకుంటూ బిజినెస్ అయితే రన్ చేసుకోవచ్చు. మొత్తానికి డిజిటల్ మహిళా ప్లాట్ఫామ్ అనేది ఏదైనా చేయాలి, సాధించాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అశ్లేష మేడం. 8 సంవత్సరాల క్రితం ఆగిపోయిన నా కెరీర్ మళ్ళీ రీస్టార్ట్ అయింది. నేను ఇంటి దగ్గర నుండి నా కెరీర్ని రీస్టార్ట్ చేయగలిగాను. అది ఎలా అనుకుంటున్నారా? డిజిటల్ మహిళా కమ్యూనిటీ వల్ల. సో మీలో చాలామంది మీ కెరీర్ ఆగిపోయింది, ఏం చేయాలి, ఎలా చేయాలి అర్థం కావట్లేదా? అయితే డిజిటల్ మహిళా కమ్యూనిటీ మీకు ఈ సువర్ణ అవకాశాన్ని ఇస్తుంది మీ కెరీర్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి. ఈ డిజిటల్ మహిళా ప్రోగ్రాంలో జనరల్లీ ఏం నేర్చుకుంటాము అని అంటే, మనం మైండ్ సెట్ని చేంజ్ చేసుకుంటాం. ఫస్ట్ ఏ అమ్మాయి అయినా ఏదైనా చేయగలదు అండ్ మనలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకొస్తామన్నమాట. అండ్ ఏఐ టూల్స్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ నేర్చుకుంటాం మనం, బేసిక్ టు అడ్వాన్స్డ్. అండ్ నేనైతే ఏఐ టూల్స్ అండ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ బాగా నేర్చుకున్నాను. అండ్ రీసెంట్గా సంఘంలో కూడా జాయిన్ అయ్యాం అనమాట. సంఘంలో ఏంటంటే మేము స్టాల్స్ పెట్టుకుంటాము, ఆఫ్లైన్ కాంటాక్ట్స్. సో మన లొకేషన్లో మనం గ్రో అవ్వడానికి సంఘం అనేది యూజ్ అవుతుంది అనమాట. టోటల్లీ డిజిటల్ మహిళ, we can grow online and offline through our skills, and we can grow our business also. Thank you digital mahila. అండి, నా పేరు జ్యోతి. ఐఎమ్ ఫ్రమ్ ద్వారకా తిరుమల. నేను డాక్టర్ ఆశ్లేష గారు స్టార్ట్ చేసిన డిజిటల్ మహిళలో ఒక మెంబర్నండి. శక్తి, సంపద, స్వేచ్ఛ అనేది. సో నేను ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ నచ్చి వచ్చానండి. నేను డిజిటల్ మహిళ చేరిన కానించి చాలా విషయాలు నేర్చుకున్నాను, అన్ని కొత్త విషయాలు. థ్యాంక్ యూ ఆశ్లేష మేడం, మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు.